అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. పహల్గామ్లోని బైసారన్ వ్యాలీలో 28 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఆ ఉగ్రవాద సంస్థ ఏది? పట్టపగలు ఊచకోత కోసి ఆ వీడియోలు కూడా చిత్రీకరించిన రాకాసి మూకలు ఏ సంస్థకు చెందిన వాళ్ళు? వాళ్ళ టార్గెట్ ఏంటి? ఈ డీటెయిల్స్ ప్రపంచాన్ని భయపెట్టేలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. तो यार बिहारियां पीछे चल दे यार, मौत की कसम है। మతోన్మాదంతో కళ్ళు మూసుకుపోయి పరాయి మతం వారినే టార్గెట్ చేసి చంపేసిన ఆ దుర్మార్గపు సంస్థ టీఆర్ఎఫ్, ది రెసిస్టెన్స్ ఫోర్స్. మరి ఈ ఫోర్స్ను తయారు చేసింది ఎవరు? వారి వెనకాల ఎవరున్నారు? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం. మన దేశంలో భయంకరమైన దాడులకు పాల్పడి వందలాది మందిని పొట్టన పెట్టుకున్న లష్కర్ ఈ తోయిబా నుంచి పుట్టిందే ఈ టీఆర్ఎఫ్. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఈ నేపథ్యంలో పుట్టిందే ఈ సంస్థ. దీని వ్యవస్థాపకుడు షేక్ సజాద్ గుల్. ఇతను లష్కర్ ఈ తోయిబాలో కమాండర్గా పనిచేసిన కరుడుగట్టిన ఉగ్రవాది. ఆర్టికల్ 370 రద్దు చేసిన 3 నెలల్లోనే తన మాతృ సంస్థ నుంచి కరుడుగట్టిన టెర్రరిస్టులు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఈ గ్రూపును ఏర్పాటు చేశాడు. ఈ గ్రూపులో రక్తం రుచి మరిగిన సాజిద్ సలీం రెహమాన్ కూడా ఉన్నారు. ఈ లష్కరే తోయిబాను అప్పటికే అమెరికా, ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా నిషేధించాయి. దీంతో టీఆర్ఎఫ్ అనే కొత్త ముఖంతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ గ్రూప్ వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ ఉంది. ఈ సంస్థ ఇచ్చిన ఆర్థిక సహాయం, ఆయుధాల బలంతోనే ఈ టీఆర్ఎఫ్ తన టెర్రరిస్టు దాడులు స్టార్ట్ చేసింది. 2019లో ఏర్పాటైన ఈ సంస్థ తన ఉనికిని చాటుకోవటానికి మొట్టమొదట శ్రీనగర్లో ప్రముఖ జర్నలిస్ట్ సుజాత్ బుఖారీ అతని భద్రతా సిబ్బందిపై దాడి చేసింది. ఈ సంస్థ ప్రధానంగా కాశ్మీరీ పండిట్లను, హిందువులు, సిక్కులను టార్గెట్గా ఎంచుకుంది. లౌకికత్వాన్ని సమర్థించే ముస్లింలను చంపడానికి కూడా వీళ్ళు వెనకాడలేదు. 2020 ఏప్రిల్ 1న నియంత్రణ రేఖ వెంబడి కుప్వారాలో 4 రోజుల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. అప్పుడే ఈ సంస్థ పేరు మొదటిసారి ప్రపంచానికి తెలిసింది. 2020 అక్టోబర్ 30న దక్షిణ కాశ్మీర్లోని పుల్గాంలో 3 బీజేపీ కార్యకర్తలను ఈ ఉగ్రవాదులు హతమార్చారు. అదే సంవత్సరం నవంబర్ 26న శ్రీనగర్ సమీపంలోని లోయాపోరా ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్ బటాలియన్పై దాడి చేశారు. 2 సైనికులను పొట్టన పెట్టుకున్నారు. 2023 ఫిబ్రవరి 26న పుల్వామాలో సంజయ్ శర్మ అనే ఒక కాశ్మీరీ పండిట్ను కూడా హతమార్చారు. అదే ఏడు అక్టోబర్ 20న గండర్బేల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోన్మార్గులో ఒక లోకల్ డాక్టర్తో పాటు 6 వలస కార్మికులను చంపేశారు. ఇప్పుడు ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసారన్ వ్యాలీలో 28 మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. వర్గ పోరాటాలు, ప్రాంతీయ జాతి విముక్తి పోరాటాల పేరుతో అనేక సంస్థలు ఏర్పడి తమ ప్రత్యర్థులను ఊచకోత కోసిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ అవి కొద్ది కాలం పాటు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. మతపరమైన ఖలిస్తాన్ సంస్థ సభ్యులు కూడా కొద్ది రోజుల పాటు దాడులు చేశారు. కానీ పాకిస్తాన్ ప్రోద్బలంతో నిరాటంకంగా ఇండియాలో నరమేధం సృష్టిస్తున్నాయి కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు. ఆ ఉగ్రవాద సంస్థల వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఇందులో అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తోయిబా. ఆ తర్వాత జైష్ ఈ మహమ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్లామిక్ ఫ్రంట్, జమాతుల్ ఉల్ ముజాహిదీన్, దుకీ తరాన్ ఈ మిల్లత్, అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్, దాన్నే మనం ISIS అని కూడా అంటాం. ఇవన్నీ భారతదేశంపై గురిపెట్టి తమ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే పహల్గామ్లో రక్తపు టేరులు పారించిన ఈ టీఆర్ఎఫ్ మాతృ సంస్థ లష్కర్ ఈ తోయిబా గురించి చెబితే ఎవరికైనా వణుకు పుడుతుంది. ఈ సంస్థ 1980లో పాకిస్తాన్లో పుట్టింది. మర్కజ్ ఉద్ దవా వాల్ ఇర్షాద్ అనే సంస్థకు చెందిన మిలిటెంట్ గ్రూప్ ఇది. ఈ మర్కజ్ సంస్థ
సున్నీ ఇస్లాంలోని వహాబీ తెగకు చెందిన వారు ఏర్పాటు చేసింది. మొత్తం భారత ఉపఖండాన్నే ఒక ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనే లక్ష్యంతో ఈ సంస్థ తన ఉగ్రవాద కార్యకలాపాలని ప్రారంభించింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్పై ఫోకస్ పెట్టింది. ఐఎస్ఐ ఇచ్చే ఆయుధాలు, శిక్షణ, డబ్బులతో ఈ సంస్థ పనిచేస్తోంది. హిజ్బుల్ ముజాహిదీన్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలతో దీనికి లింకులున్నాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు, సౌదీలో ఉన్న అల్ ఖైదాతో కూడా వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. నరరూప రాక్షసుడు హఫీజ్ మహమ్మద్ సయీద్ ఈ సంస్థకు నాయకుడు. వీరు చేసిన ఉగ్రవాద దాడులు కొన్ని చెప్తాను. ఆ దాడులు వింటే వీళ్ళు ఎంత కరుడుగట్టిన సంస్థో మీకు అర్థమవుతుంది. 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై సూసైడ్ అటాక్ చేసింది ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులే. అలాగే 2006 జూలై 11న ముంబైలో పలు చోట్ల బాంబులు పేల్చి 180 మందిని పొట్టన పెట్టుకుంది కూడా ఈ సంస్థే. ఈ బాంబు పేలుళ్లలో మరో 800 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక 2008 నవంబర్ 26 నాటి ముంబై దాడులు మన కళ్ళ ముందే మెదులుతున్నాయి. ఆ రోజు తాజ్ హోటల్తో పాటు ఇజ్రాయిల్ టెంపుల్, ఇతర ప్రాంతాల్లో 10 మంది టెర్రరిస్టులు దాడి చేసి 161 మంది అమాయకులను హతమార్చారు. అత్యాధునిక ఆయుధాలతో బోట్లో ముంబైకి వచ్చి వీరు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులో మన భద్రతా దళాలు 9 మంది టెర్రరిస్టులను కూడా హతమార్చాయి. ఈ దాడుల్లో పాల్గొన్న 10వ టెర్రరిస్టే కసబ్. అతను ప్రాణాలతో దొరికాడు. అతను ఈ దాడికి పాకిస్తాన్ ఎలా ప్లాన్ చేసిందో పూస కూర్చున్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత 2010లో అతడిని ఉరితీశారు. ఇలాంటి భయంకరమైన తీవ్రవాద సంస్థ నుంచి పుట్టిందే ఈ TRF. దీన్ని కూడా భారత ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది. పహల్గాంలో దాడులకు పాల్పడిన వారిలో కొందరి స్కెచ్లను కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఈ సంస్థను ఉక్కు పాదంతో తొక్కేయటానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.